హలో ఫ్రెండ్స్, సెప్టెంబర్ నెలలో జరిగిన ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్ రిపోర్ట్ వచ్చేసాయి. అయితే ఈసారి కొంచెం డిలే అయ్యింది. దీనికి చాలా కారణాలు ఉన్నా అందులో ఒక కారణం మంత్రా సూపర్ లీగ్ ఈవెంట్ జరిగింది చెన్నైలో. అక్కడ మేము వెళ్ళింటే దానివల్ల కూడా కొంచెం లేట్ అయ్యింది. అయితే ఆ ఈవెంట్ లో చాలా మంది మంత్రా సూపర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఓనర్లు కలిశారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. అయితే ఆ వీడియోలు ముందుగానే అప్లోడ్ చేశాను, ఐకార్డ్ లో ఇస్తాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఆ వీడియోని క్లిక్ చేసి చూడొచ్చు, మంత్రా సూపర్ ఆటో రిక్షా గురించి. అయితే ఈ వీడియోలో మనము సేల్స్ గురించి మాట్లాడుకుందాము. అయితే సేల్స్ లో కార్గో సెగ్మెంట్ లో మాత్రము ఎప్పటి నుంచో లీడ్ లో ఉన్న కంపెనీ పొజిషన్ చేంజ్ అయింది. నంబర్ 1 పొజిషన్ లో వస్తుండే కదా, అది చేంజ్ అయ్యి నంబర్ 2 కి వచ్చేసింది. మరియు కొత్త కంపెనీ నంబర్ 1 పొజిషన్ ని తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఈసారి పాజిటివ్ లో వెళ్ళాయి సేల్స్. మరి వీటితో పాటు డీటెయిల్ గా సెప్టెంబర్ నెల యొక్క సేల్స్ గురించి తెలుసుకుందాము. అయితే దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవీస్ ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, ముందుగా మనము సెప్టెంబర్ నెలలో జరిగిన టోటల్ సేల్స్ నంబర్ గురించి తెలుసుకుందాము. సెప్టెంబర్ నెలలో టోటల్ 62,898 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరియు ఆగస్టు నెలలో 60,743 యూనిట్స్ సేల్ అయ్యాయి. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 2,128 యూనిట్స్ ఎక్కువగా సేల్ అయ్యాయి ఈ మంత్. అయితే ఈ డిఫరెన్స్ ని బట్టి 3.5% మంత్ ఆన్ మంత్ గ్రోత్ లభించడం జరిగింది సెప్టెంబర్ నెలలో ఓవరాల్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కేటగిరీలో. అయితే సెప్టెంబర్ నెలలో జరిగిన టోటల్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్ ని కేటగిరీ వైజ్ డివైడ్ చేసి చూసినట్లయితే ముందుగా మనం ఈ రిక్షా కేటగిరీని చూసుకుందాము. ఈ రిక్షా కేటగిరీలో ప్యాసింజర్ సెగ్మెంట్ లో 44,025 యూనిట్స్ సేల్ అయ్యాయి. మరియు కార్గో సెగ్మెంట్ లో 4,569 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఇక L5 కేటగిరీ ఆటో రిక్షా కేటగిరీలో చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్ లో 12,287 యూనిట్స్ అమ్ముడుపోయాయి. మరియు కార్గో సెగ్మెంట్ లో 2,026 యూనిట్స్ అమ్ముడుపోయాయి. అయితే పోయిన నెలతో చూసుకున్నట్లయితే ఈసారి ఓవరాల్ గ్రోత్ లో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ రావడం జరిగింది. ఆగస్టు నెలలో ఓవరాల్ టోటల్ సేల్స్ లో 4.5% డ్రాప్ చూడడం జరిగింది. కానీ ఈసారి మంచి గ్రోతే రావడం జరిగింది. ఇక L5 ఆటో రిక్షా కేటగిరీలో టాప్ 6 కంపెనీ గురించి చూసుకున్నట్లయితే ముందుగా మనం ప్యాసింజర్ గురించి మాట్లాడుకుందాము. ప్యాసింజర్ సెగ్మెంట్ లో నంబర్ 6 పొజిషన్ లో వస్తుంది టీవీఎస్ మోటార్స్. సెప్టెంబర్ నెలలో 58 యూనిట్లను అమ్మడం జరిగింది. మరియు ఆగస్టు నెలలో 69 యూనిట్లను అమ్మడం జరిగింది. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 11 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. అయితే ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 16% డ్రాప్ రావడం జరిగింది. అయితే టీవీఎస్ సేల్స్ స్టార్ట్ అయ్యి 3-4 మంత్స్ అవుతుంది. అప్పటి నుంచి పాజిటివ్ లో ఉండే ఇది ఫస్ట్ నెల టీవీఎస్ సేల్స్ కొంచెం డ్రాప్ కావడం జరిగింది. మేబీ ఇది నెక్స్ట్ మంత్ మళ్ళీ బూస్ట్ కావచ్చు, మళ్ళీ గ్రోత్ చూడవచ్చు టీవీఎస్. ఇక 5వ స్థానంలో వస్తుంది ఒమేగా సఖీ మొబిలిటీ. ఒమేగా సఖీ మొబిలిటీ సెప్టెంబర్ నెలలో 288 యూనిట్లను అమ్మింది. ఆగస్టు నెలలో 160 యూనిట్లను అమ్మింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 128 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 80% మంత్ ఆన్ మంత్ గ్రోత్ లభించడం జరిగింది ఒమేగా సఖీ మొబిలిటీకి. ప్యాసింజర్ సెగ్మెంట్ లో అయితే మంచి గ్రోత్ రావడం జరుగుతుంది ఒమేగా సఖీ మొబిలిటీకి. ఇక దీనితో పాటు 4వ స్థానంలో వస్తుంది టీఐ క్లీన్ మొబిలిటీ, అదే మంత్రా సెప్టెంబర్ నెలలో 602 యూనిట్లను అమ్మడం జరిగింది. మరియు ఆగస్టు నెలలో 599 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 3 యూనిట్లు ఈసారి ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 0.5% మంత్ ఆన్ మంత్ గ్రోత్ లభించడం జరిగింది. ఇక 3వ స్థానంలో వస్తుంది పియాజో సెప్టెంబర్ నెలలో 1,550 యూనిట్లను అమ్మడం జరిగింది. ఆగస్టు నెలలో 1,427 యూనిట్లను అమ్మడం జరిగింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 123 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 8% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది పియాజోకి సెప్టెంబర్ నెలలో. ఇక దీనితో పాటు నంబర్ 2 పొజిషన్ లో వస్తుంది బజాజ్ సెప్టెంబర్ నెలలో 4,485 యూనిట్లను అమ్మడం జరిగింది. మరియు ఆగస్టు నెలలో 3,663 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 822 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 22% గ్రోత్ రావడం జరిగింది. ఇక నంబర్ 1 పొజిషన్ చూసుకున్నట్లయితే యథావిధిగా మహేంద్రాని వస్తుంది. మహేంద్ర సెప్టెంబర్ నెలలో 4,660 యూనిట్లను అమ్మడం జరిగింది. ఆగస్టు నెలలో 3,734 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 926 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఇక ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 24% గ్రోత్ లభించడం జరిగింది మహేంద్రకి సెప్టెంబర్ నెలలో. అయితే ఇవి ప్యాసింజర్ సెగ్మెంట్ లో టాప్ 6 ఎలక్ట్రిక్ ఆటో రిక్షా మరియు కంపెనీలు. ఇక కార్గో సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే టాప్ 6 కంపెనీలో 6వ స్థానంలో వస్తుంది కేటో మోటార్స్ సెప్టెంబర్ నెలలో 45 యూనిట్లను అమ్మడం జరిగింది. ఇక నంబర్ 6 తర్వాత 5వ స్థానంలో వస్తుంది పియాజో.
పియాజో సెప్టెంబర్ నెలలో 133 మరియు ఆగస్టు నెలలో 133 యూనిట్లను అమ్మడం జరిగింది. సేమ్ ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ ని పరంగా గ్రోత్ పరంగా ఎటువంటి చేంజెస్ కాలేదు. ఈసారి మాత్రం మైనస్ లో వెళ్ళలేదు. అదే బెస్ట్ పియాజోకి. లేదంటే ప్రతి నెల పియాజో యొక్క సేల్స్ డ్రాప్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఈసారి స్టేబుల్ ఉన్నాయి కాబట్టి ఇది కంపెనీకి పాజిటివ్ అనుకోవచ్చు చెప్పవచ్చు. ఇక దీనితో పాటు 4వ స్థానంలో వస్తుంది ఏలర్ మోటార్. ఏలర్ మోటార్ సెప్టెంబర్ నెలలో వచ్చేసి 222 యూనిట్లు అమ్మడం జరిగింది. ఆగస్టు నెలలో 245 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 23 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 9% డ్రాప్ రావడం జరిగింది. అయితే రీసెంట్ గా ఏలర్ మోటార్ 4-వీలర్ కేటగిరీలో కూడా ఎంటర్ అయింది. స్ట్రోమ్ ఈవీ లైట్ కమర్షియల్ వెహికల్ ని లాంచ్ చేయడం జరిగింది. అయితే మేబీ ఇది ప్యాసింజర్ సెగ్మెంట్ లో కూడా తన ఎలక్ట్రిక్ 3-వీలర్ ని లాంచ్ చేసేది ఉండే. తర్వాత 4-వీలర్ కి వెళ్తే బాగుండే. కాకపోతే వీళ్ళు కార్గో సెగ్మెంట్ లో 4-వీలర్ లో ఏదైతే వెహికల్ లాంచ్ చేశారో దాంట్లో అద్భుతమైన ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. ఏసీ ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, అడాస్ సిస్టమ్ ఇచ్చారు, చాలా ఉన్నాయి. ఒకవేళ దాని గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, దాని గురించి డీటెయిల్ వీడియో తీసుకొస్తాను. అయితే ఏలర్ మోటార్ తర్వాత 3వ స్థానంలో వస్తుంది ఒమేగా సఖీ మొబిలిటీ. ఒమేగా సఖీ మొబిలిటీ సెప్టెంబర్ నెలలో 224 యూనిట్లను అమ్మడం జరిగింది. ఆగస్టు నెలలో 287 యూనిట్లను అమ్మింది. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 63 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. గ్రోత్ ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 22% సేల్స్ డ్రాప్ రావడం జరిగింది ఒమేగా సఖీ మొబిలిటీకి కూడా. ఇక దీని తర్వాత 2వ స్థానంలో వస్తుంది మహేంద్ర. నిజంగానే ఫ్రెండ్స్, ఇది ఎప్పటి నుంచి అయితే మహేంద్ర సేల్స్ స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు నెంబర్ 1 పొజిషన్లోనే ఉండే. ఈ సెప్టెంబర్ నెలనే మొదటి నెల మహేంద్ర సెకండ్ నెంబర్కి వస్తుంది. ప్రతిసారి నెంబర్ 1 పొజిషన్లోనే ఉండే ఇప్పటి వరకు. ఇక మహేంద్ర యొక్క సెప్టెంబర్ సేల్స్ చూసినట్లయితే 490 యూనిట్లను అమ్మడం జరిగింది. ఆగస్టు నెలలో 458 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 32 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 7% గ్రోత్ రావడం జరిగింది మహేంద్రకి. అయితే మహేంద్ర సెకండ్ ప్లేస్ లో ఉంది. మరి ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు? బజాజ్ ఆటో. ఇది సెప్టెంబర్ నెల బజాజ్ యొక్క మొదటి నెల కార్గో సెగ్మెంట్లో మొదటి స్థానంలో ఉండడం. అయితే బజాజ్ వచ్చేసి సెప్టెంబర్ నెలలో 519 యూనిట్లను అమ్మడం జరిగింది. ఆగస్టు నెలలో 369 యూనిట్లను అమ్మింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 150 యూనిట్లు ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 40% మంత్ ఆన్ మంత్ గ్రోత్ లభించింది బజాజ్ ఆటోకి. అయితే అతి త్వరలో దీని కాంపిటీటర్ కూడా రాబోతున్నాయి. అయితే వాటి గురించి ముందు తెలుస్తుంది మనకు. అయితే ఫ్రెండ్స్, ఇవి సెప్టెంబర్ నెలలో ఆటో రిక్షా కేటగిరీలో అత్యధిక అమ్ముడుపోయే టాప్ 6 కంపెనీస్. ఇక ఓవరాల్ కంక్లూజన్ చూసినట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్ లో ఒమేగా సఖీ మొబిలిటీకి 80% గ్రోత్ రావడం జరిగింది మంత్ ఆన్ మంత్ గ్రోత్ పరంగా చూసుకున్నట్లయితే. అదే విధంగా కార్గో సెగ్మెంట్ లో బజాజ్ కి 40% గ్రోత్ రావడం జరిగింది. ఇక డిక్లైన్ చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్ లో టీవీఎస్ టోటల్ సేల్స్ లో 16% సేల్స్ డ్రాప్ రావడం జరిగింది. మరియు కార్గో సెగ్మెంట్ లో ఒమేగా సఖీ మొబిలిటీకి 22% డ్రాప్ రావడం జరిగింది టోటల్ సేల్స్ లో. ఒక కంపెనీ లాస్ట్ టైం మనము కార్గో సెగ్మెంట్ లో మాట్లాడుకున్నాము అల్టిగ్రేన్ గురించి. అల్టిగ్రేన్ ఈసారి అవుట్ ఆఫ్ లిస్ట్ అయిపోయింది. లిస్ట్ లో ఎక్కడ కూడా లేదు ఇది. ఎందుకంటే చాలా తక్కువ సేల్స్ అయ్యాయి దీనివి. మేబీ రానున్న రోజుల్లో కంబ్యాక్ కావచ్చు. ఎందుకంటే హీరోతో పార్ట్నర్షిప్ చేస్తుంది కాబట్టి మళ్ళీ కంబ్యాక్ కావచ్చు. లాస్ట్ టైమే ఇది 33 యూనిట్స్ మాత్రమే సేల్ చేసిండే ఓవరాల్ మంత్ లో. ఈసారి అంతగానో తగ్గిపోయాయి. అయితే 6వ స్థానంలో కేటో మోటార్స్ రావడం స్టార్ట్ అయింది. అయితే చూద్దాం రానున్న రోజుల్లో అల్టిగ్రేన్ కంబ్యాక్ చేస్తుందా లేదా మార్కెట్ నుంచి మొత్తానికి మాయమవుతుందా అనేది. అయితే ఫ్రెండ్స్, ఇవి సెప్టెంబర్ నెల యొక్క డీటెయిల్స్ ఎలక్ట్రిక్ 3-వీలర్ సేల్స్ లిస్ట్. ఐ హోప్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.